ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. వాల్మీకి మహర్షిచే విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణములోని అరణ్యకాండను గూర్చి చెప్పుకుంటూ ఉన్నాం. అరణ్యకాండలో ఈ సీతారామ లక్ష్మణులంతా కూడా సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఆ సుతీక్ష్ణ మహర్షి వాళ్లకు అతిథి మర్యాదలు చేశాడు. ఆ రాత్రి గడిచింది అని చెప్పుకున్నాం. రామస్తు సహ సౌమిత్రి సుతీక్ష్ణేనాభిపూజిత పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత. రామస్తు సహ సౌమిత్రి, లక్ష్మణుడితో కూడినటువంటి ఆ రాముడు సుతీక్ష్ణేనాభిపూజిత, సుతీక్ష్ణ మహర్షి చేత బాగా అతిథి మర్యాదలు చేశాడన్నమాట. పరిణామ్య నిశాం తత్ర, ఆ రాత్రి అక్కడే ఉండి, అంటే ఆ రాత్రి అక్కడే గడిపి ప్రభాతే ప్రత్యబుధ్యత, ఉదయం పూట మేల్కొన్నాడు అన్నమాట. ఉత్తాయతు యథాకాలం రాఘవ సహ సీతయా, అంటే ఉదయం పూట సరైనటువంటి సమయంలో సీతాదేవితో కలిసి లేచినటువంటి ఆ రాఘవుడు ఉపాస్పృశత్ సుశీతేన జలేనోత్పలగంధిన, అంటే కలువ పూలలో తేలియాడుచున్నటువంటి నీటితో మరి స్నానం ఆచరించాడన్నమాట. ఉత్పలగంధిన అంటే ఏంటి? ఆ నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లలో కలువ పువ్వులు ఉన్నాయి కాబట్టి ఆ ఉత్పలముల యొక్క సుగంధ పరిమళాలు మరి ఆ జలాలలో ఉన్నాయి. అలాంటి జలాలతో ఆయన బాగా స్నానాలు చేశాడు అని చెప్తున్నాడు. అతతేజ్ఞం సురాంశ్చైవ వైదేహీ రామలక్ష్మణౌ కాళ్యం విధివదభ్యర్చ్యం తపస్వి శరణే వనే. తపస్వి శరణే వనే, ఆ సుతీక్ష్ణుని యొక్క వనములోనే మరి వాళ్ళు ముగ్గురు, సీతారామలక్ష్మణులు ముగ్గురు కాళ్యం విధివత్ అభ్యర్చ్య అంటున్నాడు. ఈ దేవతారాధనలను సకాలంలో, అంటే దైవ పూజ చేసుకొని ఉదయంతం దినకరం దృష్ట్వా విగత కల్మషా, మరి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు చూశారు. ఆ సూర్య భగవానునికి నమస్కరించారన్నమాట. సూర్య నమస్కారాలు చేస్తే చేసుకున్నటువంటి పాపాలు పోతాయి కదా. ఆ విధంగా సుతీక్ష్ణం అభిగమ్య, సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు వెళ్ళి ఇదం శ్లేక్షణం వచనమబ్రవీత్, ఎంతో వినయంగా ఆ మహర్షితో ఈ విధంగా రామచంద్రుడు అన్నాడు. వచనం అబ్రువన్ అనమాట, ముగ్గురు కలిసి చెప్పారన్నమాట. సుకోషితాస్మ భగవన్ త్వయా పూజ్యేన పూజితా, పూజనీయులైనటువంటి మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యము, దాని తర్వాత వసతి, ఈ విధంగా మేము సుకోషితా భగవన్, సుఖంగా నిద్రించాము, మరి కాలం బాగా గడిచిపోయింది మాకు రాత్రి అన్నాడు. ఆపృచ్ఛామహ ప్రయాస్యామో మునయస్వరయంతిన, మునీశ్వరులంతా కూడా తమ తమ ఆశ్రమాలకు తీసుకొని పోవడానికి మమ్మల్ని త్వరపెడుతున్నారు, అందువల్ల ఆపృచ్ఛామహ, వెళ్ళి వస్తాము అని చెప్పారన్నమాట. త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నమాశ్రమ మండలం, ఆ ఆశ్రమాల సముదాయాన్నంతా కూడా చూడాలని మాకు కుతూహలంగా ఉన్నదని కూడా చెప్పారు. ఎలాంటి ఆశ్రమాలవి? ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినాం, ఆ దండకారణ్యములో నివసించేటటువంటి పుణ్యశీలురైనటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలను చూడాలని అని అన్నమాట. దానికి తావదిచ్చామహే గంతుం ఇత్యుక్త్వా చరణౌ మునే, మరి అక్కడికి వెళుతున్నాము, మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము అంటే అనుమతి ఇవ్వండి అని చెప్పేసి చరణౌ మునే వవందే,
ఆ ముని యొక్క పాదములను నమస్కరించారు. సహ సౌమిత్రి సీతయా సహ రాఘవ, అంటే ఆ సీతాలక్ష్మణులతో కూడినటువంటి రాఘవుడు రామచంద్రుడు మరి ఆ విధంగా చెప్పాడు అన్నమాట. అంటే నమస్కరించాడు సుతీష్ణ మహర్షి యొక్క పాదాలకు. తౌ సంస్పృశంతౌ చరణౌ ఉత్థాప్య ముని పుంగవ, తమ పాదాలను స్పృశిస్తూ నమస్కరిస్తూ ఉన్నటువంటి వారిని మునిపుంగవ ఉత్తాప్య, ఆ మునీశ్వరుడైనటువంటి సుతీష్ణుడు పైకి లేపి గాఢమాలింగ్య సస్నేహం, ప్రేమగా కౌగిలించుకొని ఇదం వచనమబ్రవీత్, ఈ విధంగా అన్నాడు. అరిష్టం గచ్చపంతానం రామ సౌమిత్రిణా సహ సీతయా జానయా సార్థం ఛాయయేవానువృత్తయా. ఏమంటున్నా అంటే, నీడవలే నిన్ను ఎన్నంటి వచ్చుచున్నటువంటి ఈ సీతాదేవి తోడను, సౌమిత్రిణ లక్ష్మణ్ తోడను, అరిష్టం పంథానం గచ్చ, ఏ భయాలు ఉపద్రవాలు లేకుండా పోయిరా నాయన అన్నాడన్నమాట. పశ్యాశ్రమ పదం రమ్యం దండకారణ్యవాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భవితాత్మనాం. ఏమంటున్నా అంటే, ఈ దండకవనములో ఆ దండకారణ్యవాసినాం, దండకారణ్యములో నివసించేటటువంటి ఆ ఋషుల యొక్క ఏషాం తపస్వినాం, ఈ తపస్సంపన్నుల యొక్క ఆశ్రమ పదం పశ్య, ఆశ్రమాలను చూడము. తపసా భావితాత్మనాం అంటున్నాడు. అంటే వాళ్ళందరూ కూడా అక్కడ అంతఃకరణములు తపస్సు చేత నిర్మలములైనటువంటి వాళ్ళన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళ యొక్క ఆశ్రమాన్ని చూడు అన్నాడు. సప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ, అక్కడ ఉండేటటువంటి ఆ వనాలు చెట్లతోనూ, బాగా పుష్పించినటువంటి చెట్లతోనూ, బాగా ఫలించినటువంటి చెట్లతోనూ, మూలాలతోనూ, అంటే పండ్లు ఫలాలు పూలు ఇవన్నీ కూడా దండిగా దొరుకుతాయన్నమాట. అలాంటి ఆ దండకారణ్యంలో ప్రశస్త మృగయూతాని అంటున్నాడు. అంటే ప్రశస్తమైనటువంటి మృగాల జంటలు తిరుగుతూ ఉంటాయన్నమాట. శాంత పక్షి గణానిచ, ఆశ్రమానికి భంగం కలుగజేయకుండా ప్రశాంతంగా నివసించేటటువంటి ఆ పక్షుల యొక్క గుంపును కూడా చూడండి మీరు అన్నాడు. పుల్ల పంకజ షండాని ప్రసన్ననలినాని చ కారండవ వికీర్ణాని తటాకాని సరాంసి చ. ఇంకా ఏమంటున్నాడు? పుల్ల పంకజ షండాని అంటున్నాడు. బాగా వికసించినటువంటి పద్మాలతో, ప్రసన్న సలిలానిచ, నిర్మలమైనటువంటి నీటితో, కారండవ కీర్ణాని అంటున్నాడు. అంటే కన్నెలేడి పిట్టలతో కూడుకున్నటువంటి ఆ తటాకాలలో పక్షులు కూడా ఉంటాయి కదా, ఆ కన్నెలేడి ఆ పక్షులు ఆ పేరు అనమాట అది. ఆ పక్షులు అక్కడ బాగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి తటాకాలలో, సరస్సులలో మీరు చూడండి అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ద్రక్షసే దృష్టిరమ్యాణి గిరి ప్రస్రవణాని చ, ఆ బాగా పర్వతాల నుండి మరి జలాలు స్రవిస్తూ ఉంటాయి. పర్వతాలు ఉంటాయి కదా, నదులు పుడతాయి. అలాంటి ఆ అందంగా చూచుటకు అందమైనటువంటి ఆ నదీ ప్రవాహం కలిగినటువంటి ఆ పర్వతాలను మీరు చూడండి అన్నాడు. గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి జగచ్చతు. ఇంతవరకు రామునితో చెప్పి లక్ష్మణునితో కూడా, ఓ లక్ష్మణ, నువ్వు కూడా ఆనందంగా దండకారణ్యానికి పోయిరా అని చెప్పాడు అన్నమాట. ఆగంతవ్యం త్వయా తత్త పునరేవాశ్రమం మమ, తప్పనిసరిగా మీరు అదంతా చూసుకుని మరలానా ఆశ్రమానికి రావాలి అని కూడా లక్ష్మణ్తో అన్నాడు. ఏం ముక్తస్తేత్యుక్త్వా కాకుస్త సహ లక్ష్మణ,
ఈ విధంగా సుతీక్ష్ణ మహర్షి చేత కోరగా ఆ కాకుస్థుడైనటువంటి రామచంద్రుడు, అంటే కకుస్థ వంశం నందు పుట్టినటువంటి ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలిసి ప్రదక్షిణం మునిం కృత్వా ఆ మునీశ్వరునికి చుట్టూ ప్రదక్షిణలు చేశారన్నమాట. ప్రస్థాతుముపచక్రమే, బయలుదేరడానికి పూనుకున్నారు. తతఃసుపతరే తూణీ ధనుషీ చాయతే క్షణం తదౌ సీతా తయోర్భ్రాత్రో ఖడ్గౌ చ విమలౌ తతః. ఆ సీతమ్మ వారు ఉన్నారే, తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రునికి, తన మరిది అయినటువంటి లక్ష్మణునికి సుపతరే తూణి అంటూ ఉన్నాడు. అంటే చక్కని అమ్ముల పొదులను ఇచ్చింది. దాని తర్వాత ధనుష్యులను ఇచ్చిందన్నమాట. దాని తర్వాత తయోర్భాత్రోహ ఖడ్గౌచ, ఖడ్గములను కూడా ఇచ్చింది. మరి వనవాసం చేసేటటువంటి వాళ్లకు ఆ అడవుల్లో క్రూర మృగాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వాటి బారిన పడకుండా ఉండడానికి మరి ఆ సీతమ్మ వారు ఏం చేశారు, ఆ రాముల వారికి లక్ష్మణుల వారికి ఇద్దరికి మరి తూణీరాలతో కూడుకున్న ధనుష్యులను, అదేవిధంగా పదునైనటువంటి ఖడ్గాలను తన చేత్తో అందించిందన్నమాట. అది ఆయతేక్షణ అంటున్నాడు, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతమ్మ అని సంబోధన. ఆపద్య సుపేతూణి చాసౌ చాదాయ సస్వనౌ నిష్క్రాంతానాశ్రమాద్గంతుం ఉపౌతౌ రామలక్ష్మణౌ. ఆ ధనుస్సులను ధరించారు టంకారములతో. మరి ఉప్పుచున్నటువంటి ప్రయాణమునకై ఏం చేసినారు, నిష్క్రాంతౌ ఆశ్రమాద్గంతుం,